యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారమవుతున్న సెక్సువల్ కంటెంట్తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. యూట్యూబ్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సెక్సువల్, అసభ్య, అభ్యంతరకర కంటెంట్తో కూడిన కథనాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలుగువారి నైజం కాదని అన్నారు. తెలుగు సాంప్రదాయాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తన దృష్టికి వచ్చిన కొన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో వస్తున్న కథనాలను చూడగా అత్యంత జుగుప్సాకరంగా ఉంటున్నాయని అన్నారు. వాటి గురించి మాట్లాడుతుంటేనే ఒళ్లు జలధరిస్తోందని అన్నారు. వీటిని నియంత్రించడానికి ఇటీవలే తన తోటి నటుడు సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని మంచు విష్ణు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. మహిళను కేవలం సెక్సువల్గా మాత్రమే చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించటం ఏమాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు. మీ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, కూతుళ్లు లేరా అంటూ ప్రశ్నించారు. మహిళను గౌరవించినప్పుడు మనిషిగా బ్రతికి వేస్ట్ అని అన్నారు. తన ఫోటోలు, వీడియోలను జుగుప్సాకరమైన కంటెంట్లో వినియోగిస్తున్నారంటూ బ్రహ్మానందం సైతం తనకు ఫోన్ చేసి ఆవేదన పడ్డారని మంచు విష్ణు తెలిపారు. దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు పేర్కొన్నారు. హీరోయిన్లను అసభ్యకరంగా తమ కథనాల కోసం వాడుకుంటున్నారని చెప్పారు. సెక్సువల్ కంటెంట్తో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేయాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ తనకు ప్రతిరోజు హీరోయిన్స్, నటీనటులు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని మంచు విష్ణు తెలిపారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరంగా చర్యలు తీసుకోదలుచుకున్నానని అన్నారు. ఇలాంటి సెక్సువల్ కంటెంట్ను యూట్యూబ్ ఛానల్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అలాగే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించడానికి 48 గంటల సమయం ఇస్తున్నానని మంచు విష్ణు తెలిపారు. అప్పట్లోగా వాటిని తొలగించకపోతే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా తేల్చి చెప్పారు.